అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని పెళ్ళి 30వ భాగం. రచయిత గీతాంజలి గారు. మన ఫస్ట్ నైట్ రోజు నిన్ను చూడగానే నా మనవడలా పడిపోవాలి అంతే అని సాగదీశాడు. అంత మాత్రం దానికి ఇప్పుడు ఇంత తయారీ ఎందుకు అని అడిగాను. అర్జున్ గారు అంది కళ్ళు టపటపలాడిస్తూ. ఏమన్నారు మరి? నవ్వుతూ అడిగాడు అర్జున్. వెళ్ళి మీ ఆయన్ని అడుగు అన్నారు అంది భూమి. మరెందుకు అడగలేదు అన్నాడు అర్జున్. మనకి ఫస్ట్ నైట్ అవ్వలేదుగా, అందుకే అడగలేదు అంది కొంటిగా. అయితే అడుగుతామన్నమాట. ఆమె మెడవంపుల్లో మునివేలతో మీటుతూ అడిగాడు అర్జున్. పరవశంగా కళ్ళు మూసుకుంటూ చెప్పింది. భూమి మొహాన్ని చేతుల్లోకి తీసుకొని పెదవుల మీద ముద్దు పెట్టబోతుంటే మళ్ళీ రింగ్ అయింది అర్జున్ ఫోన్. ఉప్చ్ అని విసుగ్గా కళ్ళు తెరిచి, వీడొకడు కబాబ్ మీ హడ్డీ అని విసుక్కున్నాడు అర్జున్. ఏంట్రా నీ బాధ? కోపంగా అడిగాడు. మీరాగిపోతే చాలారా, నా పిశాచిని ఆ వైష్ణవిని ఆపండిరా అని అరిచాడు కార్తీక్. అబ్బా అని బుచ్చి, వాళ్ళని కూడా ఆపమని చెప్పు అన్నాడు అర్జున్. అర్జున్ మాట్లాడుతున్నప్పుడే పెదవుల మీద చిన్న పెక్ ఇచ్చి కామ్గా డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళిపోయింది భూమి. తను చేసిన పనికి అతని పెదాలు విచ్చుకోగా చిన్నటి అల్లరి నవ్వు వచ్చి చేరింది అతని కళ్ళల్లో. తను చేసిన పనికి తనకి సిగ్గు ముంచుకొస్తూ ఉంటే చేతుల్లో మొహం దాచుకొని ఓరకంట చూసింది అర్జున్ని. సిగ్గుపడింది చాలే, ఫోన్ చేయి అన్నాడు అర్జున్ చేతులు లాగుతూ. వైష్ణవి గారు, ఈ రేస్ మనం మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకుందామంది భూమి. మీరు కారు ఆపగానే మేము కూడా లైట్ తీసుకున్నాం భూమి. అమర్ డ్రైవ్ చేస్తున్నాడంది వైష్ణవి. సేమ్ మ్యాటర్ జానుకి కూడా ఫోన్ చేసింది భూమి. తొక్కలే, నువ్వంటే మా అన్నయ్య మాట వింటావు, నేను చచ్చినా వీడి మాట వినను అంది జాను. ఒక్కసారి నా మాట విను జాను. మన పరిచయమైన ఇన్నేళ్లలో నీ మాట ఎప్పుడైనా విన్నానా కార్తీక్? లేదు. మరి ఇప్పుడు ఎందుకు వింటాను? అది కరెక్టే కదా మాస్టారు అని గొనుక్కున్నాడు. నిన్నెవడు బతికించలేడురా బావా అనుకున్నాడు అర్జున్ మనసులోనే కార్తీక్ మీద జాలిపడుతూ. ఓయ్, ఇలా అర్ధరాత్రి పూట రోడ్ మీద అంత స్పీడ్గా వెళ్ళొచ్చా? బాధ్యత లేదు. అదేదో అంటారు, ఏంటది అని తీవ్రంగా చించి, అంతఃకరణ శుద్ధి లేదా అని అడిగింది భూమి. భరత్ అని నేను రిఫరెన్సా? వెటకారంగా అడిగింది జాను. అవును అంది భూమి. జాను యమా సీరియస్గా వినిపించింది అర్జున్ గొంతు. అన్నయ్య, నేను డ్రైవింగ్ స్లో చేసి పావుగంట అయ్యింది. ఆ కార్తీక్ నిద్రమోహముడు నీతో ఫోన్ మాట్లాడే గోలలో పట్టించుకోవడం లేదు అంది జాను. అప్పుడు చూశాడు కార్తీక్ జాను నార్మల్ స్పీడ్లోనే వెళ్ళడం. గొప్ప ఫ్యామిలీరా బాబు మీది. మమ్మల్ని టెన్షన్లో పెట్టి మీకు నచ్చినట్టు మార్చేస్తారు ఉక్రోషంగా అరిచాడు కార్తీక్. పోరా అని కాల్ కట్ చేశాడు అర్జున్. భీమవరం చేరుకునేటప్పటికి తెల్లవారేసరికి కాసేపు ఊరి ముందు ఆగి ఫోటోలు తీసుకొని అప్పుడు ఇంట్లోకి వెళ్ళారు అందరూ. చాలా బాగుంది అర్జున్ గారు, మీ నానమ్మ గారిల్లు అంది భూమి. అమ్మమ్మ అనాలి, ఆవిడికి కాస్త కోపం ఎక్కువ, సో జాగ్రత్తగా డీల్ చేయి అని బుగ్గలు లాగాడు అర్జున్. దేవుడా, అమ్మమ్మ గారు అప్పటి మాటలు ఏం గుర్తుపెట్టుకోకుండా ఉంటే అంతే చాలని భగవంతుడిని మొక్కుకొని కార్ దిగారు అందరూ కూడా. అమర్కి కూడా ఇలాంటి ఇల్లులు కొత్త ఏం కాదు, వాళ్ళ ఇల్లు కూడా ఇంతే ఉంటుంది. కానీ భూమికి మాత్రం కొత్తగా భలే నచ్చేసింది. కళ్ళు చక్రాలా తిప్పుతూ చుట్టూ చూస్తుంటే, కాంతమ్మ, కన్నా వాళ్ళు వచ్చారు, ఎర్రనీళ్ళు తీసుకునిరా గంభీరంగా చెప్పి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు అర్జున్ వాళ్ళ నాన్నమ్మ అనసూయ. హాయ్ నాని అంది జాను చేతులు ఊపుతూ. ఏవమ్మా పెళ్లి కూతురా, ఎలా ఉన్నావు అని నవ్వుతూ అడిగి స్కర్ట్లో ఉన్న భూమిని ఎగాదిగా చూసింది ఆవిడ. ఆవిడేంటి ఇలా చూస్తున్నారు అని మనసులో అనుకుంటూ కళ్ళు కిందకి దింపేసి చేతులు నురుముకుంటూ టెన్షన్గా నిలబడి ఉంది భూమి. కన్నా, నీ పెళ్ళం ఊర్లో కూడా ఇలాంటి పీనుగులే వేస్తుందా? చీరలు ఏమైనా కట్టేది ఉందా లేదా అని అడిగింది అర్జున్ని. నాకు చీరలు కట్టడం వచ్చా మామగారు, జర్నీ కదా కంఫర్ట్గా ఉంటుందని స్కర్ట్ వేశాను అంతే కంగారుగా చెప్పింది భూమి. నేను నీకు ప్రశ్న వేశానా? పదునైన చూపుతో అడిగింది ఆవిడ. కాదన్నట్టు తలూపింది భూమి. బట్టల్లో ఏముందానమ్మా అన్నాడు అర్జున్. పెళ్ళైన తర్వాత మిగతా మగవాళ్ళని చూసి నీ అభ్యుదయ భావాలు పక్కన పెట్టావేమో గుర్తు చేద్దాం అనుకున్నాను. పర్లేదు, ఇంకా బాగానే ఉన్నావని నవ్వి కాంతమ్మ వైపు చూసి దిష్టి తీయమని సైగ చేశారు. ఆరుగురికి దిష్టి తీయగానే మీరు లోపలికి వెళ్ళండి, లగేజీ లోపల పెట్టిస్తానన్నారు అనసూయ. అర్జున్ చేతిని చుట్టేసి లోపలికి వెళ్తూ వెనక్కి తిరిగి ఒక్కసారి చూసింది భూమి. భూమి వైపు చూసి కన్ను కొట్టింది ఆవిడ. ఆశ్చర్యంగా నోరు తెరిచేసి మొహం ముందుకు తిప్పేసింది భూమి. నువ్వేమంత టెన్షన్ పడకు, ఆవిడది చాలా బ్రాడ్ మైండెడ్, అలా నన్ను టెస్ట్ చేయడానికే అడిగింది అంతే. నీకు నచ్చిన బట్టలు వేసుకో, నీకు నచ్చినట్టుగా ఉండు, నిన్నెవరు ఏమీ ఆపరు అనరు అని భూమి బుగ్గల్ని లాగాడు అర్జున్. అది అమ్మమ్మగారు నాకు
కన్ను కొట్టారు అర్జున్ గారు అని అంది భూమి తన బుర్ర కొక్కుంటూ. ఆ అవునా అని నవ్వుతూ భూమి తల మీద ఒక్కటేశాడు అర్జున్. "ఉమ్, నమ్మరేంటినా అని కొనుక్కుంటూ. అలాగే ఉంది భూమి. నిజంగా అని అంది గారంగా. ఇంకెవరికి చెప్పకు అని నవ్వాడు అర్జున్. ఇంకెవరికి చెప్పకు అంటే నమ్మినట్టా నమ్మలేనట్టా అని తింకుతూ ఏదో ఒకట్లే అని కంక్లూజన్కి వచ్చింది భూమి పాప. హాయ్ వచ్చేసారా నవ్వుతూ ఎదురొచ్చారు వైశాలి గారు. హాయ్ అత్తయ్య అని అందరికంటే ముందు వెళ్ళి చుట్టేసింది భూమి. అత్తయ్య ఇదేంటి పిలుపు మారినట్టుంది? మరి రిలేషన్స్ మార్చితే ఎలా అత్తయ్య? మీ మనవడు మనవరాలు కన్ఫ్యూజ్ అయిపోతారు కదా అని నవ్వింది. నిజమేలే అని ఏంటి మొహంలో అంత సంతోషం అని చిన్నగా అడిగారు. నేను అర్జున్ గారిని ప్రేమిస్తున్నాను అంతే చిన్నగా చెప్పింది. వావ్ దట్ ఈస్ సో గ్రేట్ అని భూమి బుగ్గలు లాగి తొందరగా నన్ను నానమ్మని చేసేయాలి మరి అన్నారు వైశాలి. మీ అబ్బాయి ఒప్పుకుంటే 10 నెలలు అంతే అని కన్ను కొట్టింది భూమి. పెద్దమ్మ నేను కూడా వచ్చాను హైదరాబాద్ నుండి ఉడుక్కుంటూ చెప్పింది జాను. ఇంకా ఈ చిన్నపిల్లల వేషాలు మానలేదా జాను నువ్వు అని నవ్వుతూ వైష్ణవి జానుని కూడా పిలుస్తూ ఎలా ఉన్నావు? బాగా చిక్కిపోతున్నావు. మీ బెన్నె మసాలా దోశ లేకనా అని నవ్వుతూ అడిగారు ఆవిడ. అయ్యో అలాంటిదేమీ లేదాంటీ అని చిన్నగా నవ్వింది. ఎలా ఉన్నావు అమర్? తగ్గిందా వీక్నెస్ అది అని అతని చెంప మీద చేయి వేసి ప్రేమగా అడుగుతూ ఉంటే ఆవిడలో అమ్మ కనిపించింది అమర్కి. బాగున్నానమ్మా అప్రయత్నంగా చెప్పాడు. ఏరా పెళ్ళికొడుక నీ సంగతి ఏంటి? నిద్రొస్తోందాంటి గారాలు పోయాడు కార్తీక్. అందరూ మీ బిజీ షెడ్యూల్ ఫ్రీ చేసుకుని వచ్చినందుకు థ్యాంక్స్. ఈ వారం రోజులు ఆ బిజినెస్ మీటింగ్ గోలలు వదిలేసి ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి కన్నా. మళ్ళీ ఈ ఊరు దాటాక అదే లైఫ్ మనందరిది. అర్జున్ మెయిన్గా నీకు మళ్ళీ ఆ డైట్ అని ఇది అని తినకుండా ఉన్నావంటే మాత్రం బాగోదు చెప్తున్నా అన్నారు. సరే మాతాశ్రీ అన్నాడు అర్జున్. పదండి ఫ్రెష్ అయ్యి కిందకి రండి టిఫిన్ చేసేసి పడుకుందురు అన్నారు వైశాలి. అర్జున్ గారు అందరికీ సరిపోయే రూమ్స్ ఉంటాయా ఆశ్చర్యంగా అడిగింది భూమి. మా ముత్తాత వాళ్ళు ఈ ఇంట్లో 40 మంది ఉండేవారట. సో ఈ ఇల్లు కెపాసిటీ 40కి ఎక్కువే అని అన్నాడు అర్జున్. వావ్ అంతమంది ఉంటే ఎంత బాగుంటుందో అని చిన్నపిల్లల సంబరపడిపోతూ నవ్వింది భూమి. జాను వచ్చేసావా? ఇదిగో నువ్వు వైష్ణవి ఒక రూమ్లో ఉండండి. కార్తీక్ అమర్ మీరిద్దరూ ఒక రూమ్ అని అర్జున్ అదిగో కన్నా మీ రూమ్ అని ముగ్గురికి రూమ్స్ చూపించింది జాను వాళ్ళ అమ్మ. ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేసి అందరూ కూడా స్లీప్ వేసేస్తే భూమి పాపకి మాత్రం వైశాలి గారి చుట్టూ తిరుగుతూ అంతా చూస్తూ ఉంది అన్నిటినీ. ఓయ్ కన్నయ్య పెళ్ళాం ఇటు రా అని పిలిచారు అనసూయ. ఆవిడ ముందుకు వెళ్ళి నించొని చెప్పండి అమ్మమ్మ గారు అంది భూమి. ఇప్పటికైనా తెలిసిందా? నువ్వు నన్ను అడిగిన ప్రశ్నకి సమాధానం అని అడిగారు. తెలిసిందన్నట్టుగా తలూపింది భూమి. ఏంటంట? మీకు తాతగారు చెప్పే ఉంటారుగా అని ముసిముసిగా నవ్వి వెళ్ళిపోయింది లోపలికి. వైషు నీ కోడలు గొప్ప అల్లరిగడుగ్గాయిలే అని నవ్వారు అనసూయ. చిన్నపిల్ల కదా అత్తయ్య అన్నారు వైశాలి. అని కన్నాని నీ కోడల్ని పంపించు మా ఊళ్ళమ్మ తల్లి గుడికి బట్టలు సమర్పించడానికి అన్నారు. పిల్లలందరూ వచ్చారుగా పంపిస్తాను. ఊరు కూడా చూసేసి వస్తారు అన్నారు వైశాలి. సరే నేను మీ మావయ్య గారికి టిఫిన్ ట్యాబ్లెట్లు తీసుకొని మిల్ వరకు వెళ్ళొస్తాను అంటుంటే అమ్మమ్మ గారు అని పరిగెత్తుకుంటూ వచ్చింది భూమి. ఏంటి అన్నట్టు కళ్ళు ఎగరేస్తుంటే రాగి జావా మీకు కూడా టిఫిన్ ప్యాక్ చేశాను తాతగారికి పెట్టేశాక మీరు కూడా అక్కడే తినేసి బయలుదేరండి ఎండగా ఉంది కదా అని అంది భూమి కళ్ళు తిప్పుతూ చెప్పింది. భూమి తల మీద చెయ్యేసి చిన్నగా నిమిరి వెళ్ళిపోయారు ఆవిడ. అత్తయ్య గారు ఒంటిపూట భోజనమే కాఫీ తప్ప ఇంకేమీ తీసుకోరు అని అన్నారు వైశాలి గారు. మిగతా టైంలో అని చెప్పేసరికి ఎందుకు ఆశ్చర్యంగా అడిగింది. 6 ఏళ్ల క్రితం మామయ్య గారికి హార్ట్ ఆపరేషన్ అయ్యింది. ఆయనకేమో ఈ హాస్పిటల్లో ఆపరేషన్లు అంటే భయం. నాకు వద్దని గోల. అప్పుడు దేవుడికి మొక్కుకున్నారు ఆయనకి అన్నీ చక్కగా జరిగి మనిషి ఆరోగ్యంగా ఉంటే తను బ్రతికినంతకాలం ఒంటిపూట భోజనమే చేస్తానని అన్నారు వైశాలి. అవునా అని సాగదీసి అప్పటి లవ్ స్టోరీస్ కూడా బాగుంటాయి కదా అత్తయ్య అంది హుషారుగా. అప్పటివే బాగుండేవి. ఒకరంటే ఒకరికి గౌరవం ప్రేమ సమపాలనలో ఉండేవి. ఇప్పుడంతా టాక్సిక్ రిలేషన్స్ అవా కదా. వాడేం చేసినా అమ్మాయి భరించాలి. వాడు ప్రేమిస్తున్నాడో బలవంతం చేస్తున్నాడో వాడికే తెలియదు అని నవ్వారు వైశాలి. నిజమే అనిపించింది భూమికి కూడా. మా అర్జున్ గారు అలా కాదు మూతి తిప్పింది. అబ్బో మీ అర్జున్ అని నవ్వి మీరందరూ సాయంత్రం రెడీ అయ్యి మా ఊళ్ళమ్మ గుడికి వెళ్ళి బట్టలు సమర్పించేసి కార్డ్ పెట్టించి దర్శనం చేసుకొని రండి అన్నారు వైశాలి. సరే అన్నట్టు తలూపి నేను వంటలో హెల్ప్ చేయనా అని అడిగింది భూమి. రెస్ట్ తీసుకోవా నువ్వు?
రాత్రంతా జర్నీ చేశారుగా అని అడిగారు వైశాలి. నిద్ర రావడం లేదు. ఏం చేస్తున్నారు మధ్యాహ్నంకి? 50 మంది దాకా అవుతారు కదా భోజనాలకి. నువ్వు చిన్నపిల్లవి, అప్పుడే ఎందుకు నీకు ఇవన్నీ? చక్కగా రెస్ట్ తీసుకో, నేను వండుతానులే అన్నారు ఆవిడ. ప్లీజ్ ముద్దుగా చూసింది. సరే ఏదో ఒక డిష్ నువ్వు చెయ్యి, మిగతా మేము చూసుకుంటామన్నారు. ఏం చెయ్యను? చికెన్ ఫ్రై చేయనా ఉత్సాహంగా అడిగింది. నీ ఇష్టం అన్నారు వైశాలి. అత్తయ్య మన ఇంట్లో మీరు వంట చేయరు కదా, ఇక్కడ మీకు వంట చేస్తే ఏం ప్రాబ్లం లేదా? అక్కడ వేరు ఇక్కడ వేరు. అక్కడ నేను ఒక బిజినెస్ ఉమెన్ని, కానీ ఇక్కడ నేను ఒక ఇంటి పెద్ద కోడల్ని, ఆ బాధ్యత నాకు ఉంది కదా అన్నారు. నిజమే అన్నట్టు తలూపి, అమ్మమ్మ గారు ఎప్పుడు నాతో ఎందుకు మాట్లాడలేదు? మా పెళ్ళయ్యాక మిగతా అందరూ ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నాతో మాట్లాడారు, కానీ అమ్మమ్మ తాతయ్య గారు మాత్రం మాట్లాడలేదు అంది భూమి. అమ్మమ్మ తాతయ్య దగ్గర ఫోన్ లేదు అన్నారు వైశాలి గారు. ఏంటి ఫోన్ లేదా? ఆశ్చర్యంగా అడిగింది. లేదు, వాళ్ళకి వాడడం ఇష్టం లేదు అన్నారు. మరి ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి అంటే ఎలా అని అంది ఆతృతగా. పాలేరు శివయ్య ఉన్నాడు కదా, కాంతమ్మ వాళ్ళ ఆయన, అతనికి ఫోన్ కొనిచ్చారులే మామయ్య గారు. ఏదైనా అవసరం ఉంటే ఆయనకి చెప్తారు, ఆయనే చేస్తాడు. లేదంటే మిల్లోనో ఫ్యాక్టరీలోనో మన పొలంలోనో తోటలోనో ఇంతమంది పనిచేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర తీసుకొని చేస్తారు అని అన్నారు వైశాలి. అవునా దేవుడా, చాలా గ్రేట్ కదా, మనకైతే ఒక్కరోజు కూడా ఫోన్ లేకుండా గడవదు అంది భూమి చికెన్ ముక్కలు మ్యారినేట్ చేస్తూ. నువ్వు చికెన్ చేసేసి వెళ్ళి రెస్ట్ తీసుకో, ఇంకా చాలా పనుంది నాకు. మీరొక్కరే చేస్తారా? నేను ఒక్కరితోనే ఎలా చేస్తాను? అదిగో బయట ఉన్నారుగా, కూరగాయలు తరుగుతున్నారు, అందరం కలిసే. అయితే నేను చేస్తాను. సరే నీ ఇష్టం. మధ్యాహ్నం అందరూ లేచే టైంకి మొత్తం వంటంతా కంప్లీట్ చేసి వాటిని వడ్డనకి సిద్ధం చేసి పంక్తి భోజనాలకు సిద్ధం చేసింది భూమి. మీ కోడలి పిల్ల భలే చలాకీ అండి అంది కాంతమ్మ. అల్లరి పిల్ల అని నవ్వారు వైశాలి. అత్తయ్య నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, కాస్త చెమటలు పట్టేశాయి కదా అంది భూమి. వెళ్ళిరా, వచ్చేటప్పుడు వాళ్ళందరినీ కూడా భోజనానికి తీసుకొచ్చేయి అన్నారు. సరే అన్నట్టుగా తలూపి రూమ్లోకి వెళ్ళింది భూమి. బెడ్ మీద పడుకొని ఫోన్ చూస్తున్నాడు అర్జున్. తనని చూసి చిన్నగా నవ్వి పక్కకి వెళ్ళి తలలో వేలు జొనిపి, నిద్ర పట్టిందా బాగా అని అడిగింది భూమి. పడుకోలేదా నువ్వు అన్నాడు అర్జున్. నిద్ర పట్టలేదు అర్జున్ గారు, కింద వంట చేస్తున్నారు కదా అని హెల్ప్ చేసి వచ్చాను అంది. అని ఈ చీర చాలా బాగుంది నీకు అన్నాడు అర్జున్. మీరు చాలా టూ మచ్ తెలుసా అని అంది భూమి. నేను మంచి సారీ కట్టుకొని తయారైనప్పుడు మాత్రం ఒక్క కాంప్లిమెంట్ కూడా ఇవ్వరు. ఎప్పుడైనా బాగుందని చెప్పారా? ఏదో పిచ్చి చీర కట్టుకొని ఒంటి నిండా చెమటలు పట్టేస్తే బాగుందంటున్నారు. గుర్రుని చూసింది కట్టెన్స్ జరుపుతూ. ఇష్టం వల్ల వచ్చే కష్టం వల్ల బాగుంటుంది బుచ్చి అన్నాడు అర్జున్ కన్ను కొట్టి. చిన్నగా నవ్వి ఫ్రెష్ అయి వస్తారా, భోజనానికి వెళ్దామంది. ఇటురా అని పిలిచాడు దగ్గరికి. వెళ్ళి అతని చుట్టూ చేతులేసి గుండెల మీద తలవాల్చింది ప్రశాంతంగా. తల మీద చిన్నగా ముద్దు పెట్టి అలసిపోయావా అన్నాడు అర్జున్. లేదన్నట్టుగా తలూపింది. భోజనం చేసి పడుకో, ఇంకా పని చేశావంటే మాత్రం ఈ రూమ్లో ఉంచి తాళం వేసేస్తాను అన్నాడు యమ సీరియస్గా చెప్పాడు. దేనికంత కోపం? అలకగా చూసింది. ఎంత పని చేస్తావు? అక్కడ చేయడానికి 100 మంది ఉంటారు. నీ హెల్త్ చూసుకోవా అని అరుస్తూ ఉంటే టక్కున బుగ్గ మీద ముద్దిచ్చి, మీరున్నారుగా నన్ను చూసుకోవడానికి అంది భూమి. చాలా తెలివితేటలు పెరిగిపోయాయి నీకు అని తల మీద మొట్టికాయ వేసి, వెళ్ళు వాళ్ళని లేపు, నాకు తెలిసి వాళ్ళు ఇంకా లేచి కూడా ఉండరు అన్నాడు అర్జున్. మీరు ఫ్రెష్ అయ్యి వచ్చేయండి లోపు అని అంటూ వెళ్ళింది కార్తీక్ అమర్ల రూమ్ వైపు. డోర్ నాక్ చేయగానే బ్రో అని అమర్ మీద చేతులేశాడు కార్తీక్. ఏంటి బ్రో? కళ్ళు నులుముకుంటూ అడిగాడు అమర్. ఎవరో డోర్ నాక్ చేస్తున్నారు, ఓపెన్ చెయ్యి బ్రో అని అన్నాడు. అలాగే బోర్లా పడుకుంటూ నిద్ర కలతో డోర్ ఓపెన్ చేసి బెడ్ మీద ఎదురుగా ఉన్న భూమిని చూశాడు అమర్. నువ్వు కూడా ఇంత లేట్గా లేస్తావా? భోజనాలు టైం అయింది మావయ్య చిరుకోపంగా చెప్పింది లోపలికి వెళ్ళి కట్టెస్ జరుపుతూ. పాపం బ్రోకి నిద్రగా ఉన్నట్టుంది, పడుకోని అన్నాడు అమర్ బట్టలు తీసుకుంటూ. ఎంతసేపు పడుకుంటారు? ఆకులు వేసే టైంలో నిద్రపోవచ్చా అసలు? హైదరాబాద్లో అంటే మనిష్టం, కానీ ఇక్కడ అలా కాదు కదా అంది భూమి. గుడ్ మార్నింగ్ సిస్టర్ నవ్వుతూ చెప్పాడు కార్తీక్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అంది భూమి. దేవుడా, ఆఫ్టర్నూన్ అయ్యిందా? దిగ్గున లేచి కూర్చున్నాడు కార్తీక్. భోజనాల టైం అయింది, లేచి ఫ్రెష్ అవ్వండి అని తొందర చేసి వైష్ణవి వాళ్ళ రూమ్లోకి వెళ్ళింది భూమి. డోర్కి లాక్ వేయకుండా దగ్గరగా వేసి పడుకున్నారు ఇద్దరు. వైష్ణవి కాళ్ళ దగ్గర కూర్చొని అరికాలలో గిలిగింతలు పెట్టింది భూమి. అప్పా ప్లీజ్ ఇన్ను స్వల్ప సమయ అని అరిచింది వైష్ణవి నిద్రలోనే నవ్వుతూ. అదేం భాషో అర్థం కాక బిక్కమొహం వేసింది భూమి.
కాసేపు ఆగాక తనెక్కడ ఉన్నది సెన్స్లోకి వచ్చి దిగ్గున లేచి కూర్చుంది వైష్ణవి. మీరేమైనా తిట్టారా నన్ను? ఏడుపు మొహంతో అడిగింది భూమి. అయ్యో లేదు లేదు, ఇంట్లో ఉండేటప్పుడు నేను లేవకపోతే మా అప్ప కూడా ఇలాగే నిద్రలేపేవారు. అదే అలవాటైపోయింది నాకు, సారీ అని అంది చిన్నగా నవ్వుతూ వైష్ణవి. కథ ఇంకా ఉంది. మరి అర్జున్ వాళ్ళ పల్లెటూరులో భూమికి ఎలాంటి అనుభవం ఎదురుకానుంది? మరోపక్క వైష్ణవి అమర్ని ప్రేమిస్తుందన్న విషయం అమర్కి తెలుస్తుందా? అర్జున్ భూమి ప్రమాదంలో ఉందనే విషయం పసిగడతాడా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.